హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు గైర్హాజరు అవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభమయ్యే సమయానికి సభలో 30 మంది ఎమ్మెల్యేలు ఉండటాన్ని సీరియస్ గా పరిగణించారు. కీలక చర్చలప్పుడు డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలపై ఆరా తీశారు. పూర్తి స్థాయిలో సభ్యులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అసెంబ్లీలో విప్లను చీఫ్ విప్ ఆంజనేయులు అప్రమత్తం చేశారు. అప్పటికప్పుడు 17 మంది ఎమ్మెల్యేలను పిలిపించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ సీరియస్ అయ్యారు. జగన్ సీఎం గా ఉన్నప్పుడు చిరంజీవి ఇతర టాప్ హీరోలను తాడేపల్లికి పిలిచి అవమానించారని బీజేపీ ఎమ్మెల్యే కామినేని అన్నారు. జగన్ రాకుండా సినిమాటోగ్రఫీ మంత్రిని పంపారని చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ వచ్చారని చెప్పారు. ఈ వ్యాఖ్యలను బాలకృష్ణ తప్పుపట్టారు. ఎవరూ గట్టిగా అడగలేదని స్పష్టం చేశారు. ఆ క్రమంలో జగన్ సైకోగాడ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ సైకో అంటూ ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది. రాష్ట్ర ప్రజలకు ఒక ప్రశ్న, తన ఇంట్లో ఒక సినిమా నిర్మాతపై, ఒక ఆస్థాన జ్యోతిష్యుడిపై తుపాకీతో కాల్పులు జరిపింది ఎవరు? ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి తన మానసిక స్థితి బాగోలేదంటూ మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుందెవరు అని ట్వీట్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ సొమ్మును వాడేశారని ఆరోపించారు. కరోనా సాకుతో ఉద్యోగుల ఫిట్మెంట్ ను తగ్గించారని విమర్శించారు. పీఆర్సీ కమిషన్ నియామకంపై సరైన సమయంలో సీఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. పీఆర్సీ పునర్నిర్మాణం, బకాయిల చెల్లింపు అంశాలపై మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి ఈ విధంగా స్పందించారు. మెగా డిఎస్సి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అమరావతిలో జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. చంద్రబాబు ర్యాంప్ పై నుంచి అభ్యర్థులకు అభివాదం చేశారు. కాగా మెగా డిఎస్సిలో 15,941 మంది అభ్యర్థులు టీచర్లుగా ఎంపికయ్యారు. తెలంగాణలో 2,620 కొత్త మద్యం దుకాణాల నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. రేపటి నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. అక్టోబర్ 23న డ్రా తీసి షాపులు ఎవరికి దక్కాయో ప్రకటిస్తుంది. ఈ డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు కొత్త షాపులు నిర్వహించుకోవచ్చు. ఒక్కో షాపు కోసం 3 లక్షల నాన్ రిఫండబుల్ టెండర్ ఫీజు చెల్లించాలి. మొత్తం షాపుల్లో గౌడ కులస్తులకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% కేటాయించనుంది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చెల్లింపుల విషయంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. అధికారులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని లబ్ధిదారులకు సూచించారు. 24 గంటల్లో చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే సంగారెడ్డిలో ఓ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేశామని, నాగర్ కర్నూల్లో ఇందిరమ్మ కమిటీ సభ్యుడిపై క్రిమినల్ కేసు నమోదైందని తెలిపారు. హైదరాబాద్ లోని తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లిగా మార్చాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2 రాష్ట్రాల్లో తెలుగు అధికార భాష అని కొందరు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ కేవలం ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే చెందింది కాదని, తెలుగుపై అంత ప్రేమ ఉంటే ఏపీలోని ఫ్లైఓవర్లకు ఆ పేరు పెట్టుకోవాలని మరికొందరు వాదిస్తున్నారు. సంచలనం రేపిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసింది. సరోగసీ పేరిట పిల్లల ట్రాఫికింగ్, మనీ లాండరింగ్ ద్వారా 4 ఏళ్లలో 500 కోట్ల లావాదేవీలు జరిపినట్లు గుర్తించింది. త్వరలోనే డాక్టర్ నమ్రతను ప్రశ్నించనుంది. నమ్రత కొందరు మహిళలకు డబ్బు ఆశ చూపి ప్రసవం తర్వాత పిల్లల్ని కొనుగోలు చేశారు. వారిని పిల్లలు లేని వారికి లక్షలకు విక్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిపిఐ ప్రాథమిక విచారణ ప్రారంభమైంది. అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయనుంది. ఎన్డీఎస్ఏ రిపోర్టు నివేదికపై విచారణ సాగనుంది. ప్రాథమిక దర్యాప్తు తర్వాత సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రాజెక్టులో అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ మధ్య వీటిపై విచారణ జరపాలని ప్రభుత్వం సిబిఐకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. పర్యావరణవేత్త సోనం వాంగుక్ ప్రకటనలతోనే లద్దాఖ్ లో అల్లర్లు జరిగాయని కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయనపై సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న సోనం పాక్ లో పర్యటించడంపై ఆరా తీస్తుంది. ఆయన స్థాపించిన హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లదాఖ్ కు 2 నెలల క్రితం జరిగిన ఫండింగ్ పై విచారిస్తుంది. ఆగస్టులో యల్ కు కేటాయించిన స్థలాన్ని అధికారులు రద్దు చేయడము వివాదాస్పదమైంది. 10 నెలలుగా ఈఎంఐ కట్టలేదంటూ చెన్నైలో హీరో జయం రవి ఇంటికి బ్యాంక్ అధికారులు నోటీసులు అంటించారు. లోన్ చెల్లించకపోతే వేలం వేస్తామన్నారు. 3 ఏళ్ల క్రిందట 7,64,00,000 లోన్ తీసుకుని జయం రవి ఇల్లు కొన్నారు.
భార్య ఆర్తితో గొడవల కారణంగా ఈ మధ్య ఆయన వేరే చోట గర్ల్ ఫ్రెండ్ కెనిషాతో ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈఎంఐ చెల్లించలేదు. దీంతో ఆయన భార్య పిల్లలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని నెటిజన్లు జయం రవిపై మండిపడుతున్నారు. అనుమతి లేకుండా సోషల్ మీడియా కంటెంట్ లో తన ఫోటో పేరును వాడుకోవడాన్ని నిషేధిస్తూ ఆర్డర్స్ ఇవ్వాలని నటుడు నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని జస్టిస్ తేజస్ కార్య విచారించి వ్యక్తిత్వ హక్కులను కాపాడేలా ఉత్తర్వులు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. గతంలోనూ పర్సనాలిటీ రైట్స్ కోసం అమితాబ్, ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్, అనిల్ కుమార్ ఈ కోర్టును ఆశ్రయించగా అనుమతి లేకుండా వారి పేరును వాడుకోవద్దని కోర్టు ఆదేశించింది. తనకు పిల్లల్ని కనాలని ఉందని సల్మాన్ ఖాన్ టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ షోలో తెలిపారు. డిసెంబర్ లో ఆయన 60వ పడిలోకి చేరుతుండటంతో అందుకింకా టైం ఉందా అని హోస్ట్ ట్వింకిల్ కన్నా అడగ్గా ఎప్పుడైనా జరగచ్చు, అంతా దేవుడి దయ అని ఆయన బదులిచ్చారు. పిల్లల్ని దత్తత తీసుకునే ఆలోచన లేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికే 12 మంది పిల్లలున్నారేమోనని హోస్ట్ సరదాగా వ్యాఖ్యానించగా ఉంటే చెప్పేవాణ్ణి కదా అని అన్నారు. ఆసియా కప్ లో పాకిస్తాన్ ప్లేయర్లకు భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్ నేత శశి థరూర్ తప్పుపట్టారు. యుద్ధాలు, క్రీడలను వేర్వేరుగా చూడాలి. కార్గిల్ యుద్ధం సమయంలోనూ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. అప్పుడు షేక్ హ్యాండ్స్ ఇచ్చారు. ఆ దేశంపై వ్యతిరేకత ఉంటే మ్యాచ్ ఆడొద్దు అని ఆయన అన్నారు. కాంగ్రెస్ కు పాక్ పై ఎప్పటి నుంచో ప్రేమ ఉందంటూ ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.